హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరుశ్రీ యూనిక్. మా వీడియోస్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ కీప్ సపోర్టింగ్. మీరు సొరకాయ కర్రీ ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? ప్రెషర్ కుక్కర్లో ట్రై చేయకపోతే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా యమ్మీ అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇక్కడ మనమైతే ఒక మీడియం సైజు సొరకాయని అయితే తీసుకొని చెక్కు తీసుకొని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇందులోకి ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు తీసుకోవాలి. నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసి బౌల్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక అందులోకి జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు చిటపటలాడాక అందులోకి మనం 5-6 వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలి. ఇలా వెల్లుల్లి రెబ్బలు కూడా వేగాక అందులోకి 2-3 పచ్చిమిర్చి, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, కరివేపాకు అన్నీ వేసుకొని అంతా పర్ఫెక్ట్గా కలిసేలాగా కలుపుకొని మగ్గించుకోవాలి. చూడండి, ఇక్కడ మనకి ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే మగ్గిపోయాయి. నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అంతా పర్ఫెక్ట్గా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి కుక్కర్లో ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. సొరకాయ పులుసు అలాగంటే ఇలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కొంచెం ఉప్పు వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని మగ్గించుకోవాలి. ఇలా అంతా పర్ఫెక్ట్గా కలిసేలాగా కలుపుకొని పైన క్యాప్ పెట్టుకొని మధ్యలో మధ్యలో కలుపుతూ సొరకాయ ముక్కల్ని అయితే మగ్గించుకోవాలి. చూడండి, ఇక్కడ సొరకాయ ముక్కలు అయితే హాఫ్ వరకు అయితే మగ్గిపోయాయి. ఇంకొక 5 to 10 minutes ఇలా మగ్గించుకోవాలి క్యాప్ పెట్టుకొని. చూడండి, 5 minutes తర్వాత చూపిస్తున్నాను. ముక్కలు ఆయిల్లో మంచిగా వేగాయి. ఇప్పుడు ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకొని అంతా పర్ఫెక్ట్గా కలిసేలాగా కలుపుకోవాలి. ఇక్కడే మనకి సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని సరిపడినంత సాల్ట్ కలుపుకోవాలి. ఇలా ఆయిల్లో కారం కూడా ఒక 2 minutes అలా మగ్గించుకున్న తర్వాత ఇందులోకి సరిపడా వాటర్ వేసుకోవాలి. ఒక గ్లాస్ వరకు అయితే వాటర్ వేసుకున్నాను. ముక్కలు మునిగే వరకు వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకుని అంతా పర్ఫెక్ట్గా కలిసేలాగా కలుపుకొని ఒక విజిల్ వచ్చే వరకు పెట్టుకోవాలి. చూడండి, ఒక విజిల్కి అయితే మనకి అంత పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి. ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది. ఇలా మనకి గ్రేవీ ఏ కన్సిస్టెన్సీలో కావాలో ఆ కన్సిస్టెన్సీలోకి చూసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి యాడ్ చేసుకొని అంతా పర్ఫెక్ట్గా కలిసేలాగా కలుపుకొని మనకి గ్రేవీ చిక్కబడే వరకు అయితే మగ్గించుకోవాలి. చూడండి, ఇక్కడ సొరకాయ అయితే అంతా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇలా పైన క్యాప్ పెట్టుకొని ఒక 2 to 3 minutes వరకు మగ్గించుకుంటే మనకి సొరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా యమ్మీ అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కీప్ సపోర్టింగ్. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.